సచివాలయ ఉద్యోగులకు రోజురోజుకు పని ఒత్తిడి పెరిగిపోతోందని, పని ఒత్తిడి కారణంగా పలువురు ఉద్యోగులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 13న ఈస్ట్ జోన్ పరిధిలో పనిచేస్తున్న ప్లానింగ్ సెక్రటరీ ఉదయ్ కుమార్ ఆకస్మికంగా మృతి చెందారు. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగానే ఉదయ్ కుమార్తో పాటు గతంలో పలువురు ఉద్యోగులు మృతి చెందారని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 1,34,000 మంది కుటుంబాలు వెలుగులు నింపారని సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ శాశ్వత ఉద్యోగులుగా పరిగణించడంతో నెల్లూరు నగరంలో థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం నిర్వహించారు. తమ కుటుంబాల్లో జీవన జ్యోతులు వెలిగించిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 2019 ఆగస్టు 15న వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. విమర్శకులు సైతం మెచ్చుకునేలా గత 3.5 ఏళ్లుగా వీరు ప్రజలతో మమేకమయ్యారు. దీంతో ఈ వ్యవస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. కేవలం గౌరవ వేతనంతోనే నిస్వార్థంగా పనిచేస్తున్న వీరి సేవలను గుర్తిస్తూ ఏటా వాలంటీర్లకు వందనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సత్కారాలు చేస్తోంది.